హాయ్ అండి. ఇది మేము చెన్నైలో దిగిన ఫస్ట్ డే అనమాట. ఇవాళ ఈవినింగ్ పెళ్ళి మా మరిది గారి అమ్మాయిది. మేమంతా రెడీ అయ్యి హోటల్ బయట వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు టైం 3:30 అయింది. అయితే వాళ్ళది క్రిస్టియన్ వెడ్డింగ్ అండి. ఫస్ట్ చర్చ్లో పెళ్ళి, తర్వాత ఈవినింగ్ రిసెప్షన్ అనమాట. సో మా వ్యాన్ మినీ బస్ వచ్చేసింది. దాంట్లో చర్చ్ దగ్గరికి వచ్చేసాము. ఈ చర్చ్ చాలా బాగుందండి, అందంగా. అంటే చాలా పాత బిల్డింగ్ అనుకుంటాను, చాలా పెద్దగా ఉంది. ఇంకా మేరీ మాత, యేసుక్రీస్తు విగ్రహాలు చక్కగా అలంకరించి ఉన్నాయన్నమాట. ఆ చర్చ్లోకి ఎంటర్ అయిపోయే ముందు ఒక 2-3 ఫోటోలు దిగాము అందరము. ఇంకా చర్చ్లోకి ఎంటర్ అయ్యి మేము మ్యారేజ్ అంతా ప్రొసీజర్ అంతా అయిందనమాట. ఇంకా క్రిస్టియన్ వెడ్డింగ్ ప్రకారం జరిగింది. వైట్ గౌన్లో సోఫియా చాలా క్యూట్గా ఉందండి. ఆ అబ్బాయి కూడా లైట్ పిస్తా గ్రీన్ సూట్ వేసుకున్నాడు. అసలు ఇద్దరు జంట చాలా చక్కగా ఉందండి. పెళ్ళి బాగా జరిగింది. ఇదంతా చర్చ్ లోపల అనమాట. వీళ్ళంతా మా బంధువులు, ఇంకా మా మరిది గారి అత్తగారు వాళ్ళు అనమాట. ఇంకా కొందరు ఫ్రెండ్స్. ఇంకా ఫ్యామిలీ వైజ్ అందరము పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురుతో ఫోటోలు దిగాము, వీడియోలు అవి తీసుకున్నాము. చూడండి, అసలు ఇద్దరు చక్కగా ఉన్నారు. వెనక బ్యాక్గ్రౌండ్ కూడా ఎంత అందంగా ఉంది చూడండి. మేము అందరం చాలా హ్యాపీగా గడిపాము ఇక్కడ చర్చ్ దగ్గర. ఇంకా మా ఫ్యామిలీ ఫోటో ఎవరు ఎక్కడ నించోవాలి అని ఫోటోగ్రాఫర్ అడ్జస్ట్మెంట్స్ అనమాట. వాళ్ళు చేస్తుంటారు కదా, మీరు ఇక్కడ ఉండండి, మీరు ఎక్కడ ఉండండి. సో మొత్తానికి మేము కూడా ఫోటోలు దిగాము. సోఫియా వైట్ గౌన్లో చాలా క్యూట్గా ఉందండి. ఆ అబ్బాయి కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఇద్దరు జంట చాలా బాగుంది. మేము చాలా సంతోషంగా గడిపాము చర్చ్లో. అండ్ క్రిస్టియన్ వెడ్డింగ్ కదా, అంటే మనం ఎక్కువగా చూడం కదా, మామూలుగా ఎక్కువ మన హిందూ వెడ్డింగ్సే చూస్తుంటాం. ఆ ప్రొసీజర్ కూడా చాలా అందంగా అనిపించింది. ఇంకా తర్వాత అందరం వెడ్డింగ్ అయిపోయింది. వెడ్డింగ్ అయిన తర్వాత అందరం కొద్దిసేపు రిలాక్స్ అవుతున్నాం అన్నమాట. నెక్స్ట్ మేమందరము రిసెప్షన్కి వెళ్ళాలి. తిను పెళ్లి కూతురు మదర్ బిందు, మా తోటి కోడలు ఉంది కదా, వాళ్ళ అక్క కూతురు అనమాట. నేను భారతి పిన్ని, లత ఆంటీ, వెనకాల సక్కు పిన్ని, మా వారి మేనత్త గారు ఏలూరులో ఉంటారు. ఏలూరు విజయవాడ నుంచి కూడా వచ్చారండి మా బంధువులు. ఇంకా మా పిల్లలు చూడండి, మా పిల్లలు మేమంతా ఇక్కడ కూర్చొని ఉన్నాను. చర్చ్లో ఈ రోస్ ఉంటాయి కదా విజిటర్స్ కూర్చోడానికి, అలా చాలా బాగుందండి చర్చ్. చాలా పురాతనమైన చర్చ్ అనుకుంటాను. చాలా అందంగా ఉంది. మా వైషు పర్పుల్ శారీ కట్టుకుంది. ఇంకా వీళ్ళు మా మరిది చిన్న తరుణ్, మా మరిది గారి అబ్బాయి, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటాను. వాళ్ళందరూ ఒక పక్కన. ఇంకా వీళ్ళలో కొందరు నాకు ఫుల్గా పరిచయం లేదు. వెంకట్, ఇంకా యశిక, మా చిన్నాడపడుచు అల్లుడు. తినేమో మా హస్బెండ్ చెల్లెలండి, కజిన్ సాయి కుమారి. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఇక్కడ కనిపించే వాళ్ళందరూ అన్నదమ్ముల పిల్లలు, అక్క చెల్లెళ్ళ పిల్లలేనండి. సో వీళ్ళంతా మా హస్బెండ్కి కజిన్స్ అనమాట. అండ్ అందులో కొందరికి మేనరికాలు పెళ్ళిళ్ళు అయి ఉన్నాయి. సో ఇటువైపు అటువైపు మొత్తం మా వాళ్ళేనండి, మొత్తం టీమ్. ఇంకా మా ఆడపడుచు లత ఆంటీ, భారతి పిన్ని చక్కగా కబుర్లు ఆడుకుంటూ కూర్చున్నారు రిలాక్స్గా. నేను శ్యామల, లక్ష్మి వాళ్ళ అమ్మాయి, ఇలా అందరూ ఒక్కొక్క జట్లుగా కూర్చొని ఉన్నామన్నమాట. ఇంకా వీళ్ళేమో పెళ్ళి కొడుకు తరఫున ఫ్యామిలీ అనుకుంటాను, వాళ్ళు కూడా వచ్చి గ్రూప్ ఫోటోలు దిగుతున్నారు. ఇంకా పెళ్ళి ప్రొసీజర్ తర్వాత నెక్స్ట్ ఇదే కదండి, గ్రూప్ ఫొటోస్. అందరూ చక్కగా ఆనందంగా ఫ్రెండ్లీగా చక్కగా జరిగిందండి పెళ్ళి, అందంగా. ఇంకా ఆ చర్చ్ కూడా చాలా బాగుంది, చుట్టూ వాతావరణం. నేను కృష్ణవేణి, మా తోటి కోడలు, మధ్యలో ఉన్నది విజయలక్ష్మి, పింక్ శారీలో ఉన్నది కూడా విజయలక్ష్మి. వీళ్ళిద్దరూ మా హస్బెండ్కి చెల్లెళ్ళు. ఈ పాప ఏంటో పింక్ శారీలో ఉన్న మా విజయలక్ష్మి మనవరాలన్నమాట. వెనకాల ఉన్నది వాళ్ళ రెండో అమ్మాయి అల్లుడు. ఇది
సెకండ్ బేబీ అనమాట. జస్ట్ 1 month బేబీతో వాళ్ళు ఫ్లైట్లో వచ్చారండి పెళ్ళికి హైదరాబాద్ నుంచి. అంటే ఓన్ కజిన్ కదా, మేనమామ కూతురు కదా, పెళ్ళి మిస్ అవ్వద్దని చంటి పాపను వేసుకొని వచ్చింది తను. ఇక వీళ్ళేమో పెళ్ళి కూతురు పేరెంట్స్, పెళ్ళి కొడుకు పేరెంట్స్, మా మరిది, తోటికోడలు, మా చిన్నత్తగారు, మా ఆడపడుచు, వీళ్ళంతానమాట. ఇలా అంటే ఇవన్నీ లైఫ్ టైం మెమరీస్ కదండి. మా మరిది వాళ్ళు 2 అన్నదమ్ముళ్ళు, చిన్న తమ్ముడు కొడుకు తరుణ్. సోఫీ, తరుణ్ ఇద్దరికి ఒక్కొక్కరే సంతానం. ఇంకా ఈ మా న్యూయెస్ట్ ఎంట్రీ మా ఫ్యామిలీలోకి కదా, రేషు కూతురు. అదే నేను ఇందాక చెప్పాను కదా, మా విజయలక్ష్మి మనవరాలన్నమాట. మా అభిరామ్ ఫేస్లో చూడండి ఎంత ఎక్సైట్మెంట్. నేను అన్న చెల్లిని చూడు అంటే వాడు ఎంతో మెస్మరైజ్ అయిపోయి చూస్తున్నాడు. ఎందుకంటే ఇంత చిన్న పాపను చూడడం కదా, అందుకనమాట. ఎంత సంతోషం కదండి ఇంట్లో ఒక చిన్న పాప ఉంటే. అది ఎంత క్యూట్గా ఉందో. అందరం ఎత్తుకున్నాము. ఇంకా పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఇంకొన్ని వీడియోగ్రాఫర్స్ ఇంకా వాళ్ళని ఇటు నడిపించి అటు నడిపించి, ఇంకా వాళ్ళవి ఉంటాయి కదా, వాళ్ళకి కావాల్సిన పోజ్ వచ్చే వరకు వీళ్ళను అటు ఇటు తిప్పుతుంటారు. ఇంకా ఇక్కడ అంతా మొత్తం ఫ్యామిలీని గ్యాదర్ చేశారండి. ఇది చర్చ్ పైన అనమాట. చర్చ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఆ ముందర పెద్ద బాల్కనీ అండి. ఆ బాల్కనీలో మొత్తం ఫ్యామిలీని గ్యాదర్ చేశారు వాళ్ళు, డ్రోన్తో షాట్ తీయడానికి అనమాట. ఆ డ్రోన్ పైన ఉంది చూడండి. ఇంకా మేమంతా ఇటు పక్క నుంచి వీడియో తీసాము. ఆ డ్రోన్ అక్కడెక్కడో దూరం నుంచి మళ్ళీ జూమ్ అయ్యి వచ్చేలాగా అలా చేశారనమాట. మరి ఇవన్నీ కదండి ఎప్పటికీ ఉండిపోయే మెమరీస్ కదా. మా పెళ్ళి ఆల్బమ్స్ అని, పెళ్ళి వీడియోస్ అని పిల్లలు ఎప్పుడు చూసుకోవడానికి. ఇంకా మేము ర్యాంప్, కొందరేమో మెట్లు దిగి వస్తున్నారు, ఇటు పక్కన ర్యాంప్ కూడా ఉంది. ఆ ర్యాంప్ వైపు నుంచి దిగి ఇప్పుడు ఏంటంటే మేము హోటల్కి వెళ్తున్నాం. మళ్ళీ వెళ్ళి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి పిల్లలు కూడా డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటామన్నారు. నేనైతే చేంజ్ చేయలేదండి, అదే శారీలో నేను కంటిన్యూ చేశాను. రిసెప్షన్కి కూడా నేను ఎక్కువ బట్టలు క్యారీ చేయలేదు. మార్చొచ్చు కానీ అవన్నీ లగేజ్ క్యారీ చేయడం అంటే కొద్దిగా ఇబ్బంది కదా. ఇంకా అందరము రిసెప్షన్ హాల్కి వచ్చేసాము. ఇంకా పెళ్ళి తర్వాత చర్చ్ నుంచి డైరెక్ట్గా రిసెప్షన్ హాల్కి వచ్చేసాము. ఎంట్రన్స్లోనే బ్యాండ్ ఉందన్నమాట. ఇంకా బ్యాండ్ మ్యూజిక్కి మా పిల్లలు వెంటనే డాన్స్ చేయడం స్టార్ట్ చేసేసారు. వాళ్ళు ఏంటంటే వెరైటీగా పంజాబీ బాంగ్డా బ్యాండ్ పెట్టాడనమాట. అసలు ఎంత బాగుందోనండి ఆ మ్యూజిక్, బీట్ చాలా బాగుంది. మాకు అసలు డాన్స్ అంటే తెలీదు కానీ మాకే ఒకలాంటి ఉత్సాహం వచ్చింది. ఇంకా పిల్లలైతే రెచ్చిపోయారండి. అది చూడండి, మా అర్జున్కి అభిరామ్కి ఇద్దరికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఇక ఇక్కడ ఎంట్రన్స్లోనే హాల్లోకి వెళ్ళకముందే స్టార్టర్స్ లాగా కొన్ని కౌంటర్స్ పెట్టారండి. అది షుగర్ క్యాండీ, చాక్లెట్ ఫౌంటైన్, పాప్కార్న్, ఫ్రూట్ సాలడ్, కాఫీ, టీ అన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు పిల్లలు, ఎంజాయ్ చేస్తున్నారు అవన్నీను. నేను మాత్రం ఇవేం తినలేదు, కొద్దిగా కాఫీ తాగానండి. అటు చివరిని ఉందన్నమాట కాఫీ. ఇంకా పిల్లలు అందరూ రకరకాలవి ట్రై చేస్తున్నారు. ఇలా చక్కగా ఎంట్రన్స్లోనే అరేంజ్ చేశారు. మా వయసు షుగర్ క్యాండీ కోసం నించుంది చూడండి. ఉత్సాహం కదా పిల్లలకి తినడానికి.
సో ఇలా అనమాట. ఇంకా పిల్లలందరూ అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఇవన్నీ ఫన్ కదండి, ఫుడ్ కంటే ఎక్కువ ఫన్, ఇదేదో వెరైటీ అన్నట్టు కదా. ఇక తర్వాత పెళ్ళి కొడుకుని మా విమల్ ఇంకా తరుణ్, మా మరిది గారు అబ్బాయి ఇద్దరు, అంటే విమల్ కూడా బావమరిది అవుతాడు కదా, చెల్లెలు కదా సోఫియా. సో ఇద్దరు బావమరుదులు అనమాట. పెళ్ళి కొడుకుని మోసుకుని వచ్చి హాల్ దగ్గర ఇంకా వాళ్ళకి వెల్కమ్ అయింది. సోఫియా ఇంకా విల్ఫ్రెడ్, అబ్బాయి పేరు విల్ఫ్రెడ్. ఇంకా ఆ రోజైతే ఆ మ్యూజిక్ ఏంటో చాలా బాగుందండి. పంజాబీ ఆ డోల్ మ్యూజిక్ అసలు చాలా వెరైటీగా చాలా బాగుంది. ఇంకా అందరూ రెచ్చిపోయారు అనుకోండి. డాన్స్ రాని వాళ్ళు కూడా డాన్స్ చేసినట్టుంది అక్కడ. చాలా ఉత్సాహంగా వాళ్ళని చక్కగా వెల్కమ్ చేస్తూ అందరూ హాల్లోకి ఎంటర్ అవుతున్నారు. ఇంకా మేమందరము కొద్దిగా ముందుకెళ్ళి అందరం సీట్లలో కూర్చున్నాం. చూడండి, ఆ డోల్ కొట్టే అతను పెళ్ళి కొడుకుని డోల్ పైన కూర్చోబెట్టుకుని మరీ వాయిస్తున్నాడు. వాళ్ళ ఉత్సాహం చూడండి. ఇది ఒక సంతోషం కదా, పెళ్ళి అంటేనే సంతోషం. ఇంకా మ్యూజిక్తో ఇంకా హుషారుగా అయిపోయింది వాతావరణం మొత్తం. డెకరేషన్ చాలా బాగుందండి. చాలా పెద్ద హాల్ అది. స్టేజ్ కూడా చాలా బాగుంది పెద్దగాని డెకరేషన్. అండ్ మొత్తం మోస్ట్లీ రియల్ ఫ్లవర్స్తోనే చేశారు. అక్కడక్కడ కొన్ని లైటింగ్స్ అవి పెట్టారనమాట. చాలా అందంగా నైస్గా చేశారండి డెకరేషన్. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఆ పక్కన టేబుల్ పైన కేక్ ఉంది చూడండి, రెడీగా పెట్టారు. ఇంకా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు స్టేజ్ పైకి రావడానికి ఎదురు చూస్తున్నారనమాట. అందరూ గెస్ట్లు వాళ్ళనేమో వెల్కమ్ చేస్తూ బ్యాండ్తో తీసుకొస్తున్నారు మా వాళ్ళు. ఇంకా వాళ్ళు స్టేజ్ పైన కూర్చున్న తర్వాత మిగతా ప్రొసీజర్. ఇక్కడ లావణ్య, శ్రీకాంత్, సురేంద్ర మా వారు మేనత్త గారు మనవడండి, ఏలూరులో ఉంటారు. వీళ్ళకు కేటరింగ్ బిజినెస్ ఉందన్నమాట. ఇక్కడ మా ఆడపడుచు కృష్ణవేణి, విజ్జి, శ్యామల, విజ్జి హస్బెండ్ రాము, మా శ్రీదేవి, వీళ్ళందరూ ఇక్కడ కాఫీలు టీలు సేవిస్తున్నారు. శ్రీదేవి ఏదో అంటుంది మా విమల్తో. ఇంకా మేమైతే హాల్ లోపల కూర్చున్నాము. విమల్, అభిరామ్ సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈసారి ఎందుకు హాల్ అంతా తిరగలేదు. మా విమల్ పక్కన ఉన్నది మా చిన్నత్త గారండి, ఇప్పుడు సోఫియా వాళ్ళ నానమ్మ. ఈయనేమో భారతి ఆంటీ, కవిత మా హస్బెండ్ వాళ్ళ పిన్ని కూతురు. ఇంకా మేము వెనక రోలో కూర్చున్నాము, నేను, వైషు, రవళి. ఇంకా మ్యూజిక్ స్టార్ట్ కాలేదు, లోపల కూడా డీజే పెట్టారండి. డీజే కూడా తర్వాత మా వాళ్ళు బాగా డాన్స్ చేశారు. ఇంకా ఇటుపక్క అంతా ఇటుపక్క మొత్తం మా వాళ్ళే. మా ఆడపడుచు పక్కన ఉన్నది లక్ష్మి, సక్కు పిన్ని, మా వారి మేనత్త గారు, ఈవిడేమో మా చిన్నత్త గారండి. తర్వాత నెక్స్ట్ మా రెండో ఆడపడుచు కూతురు. మా రెండో ఆడపడుచు కూతురే మా తోటి కోడలు విజయలక్ష్మి. అంటే మా మరిదిని మేనమామకి ఇచ్చారనమాట మా రెండో ఆడపడుచు కూతుర్ని. శ్రీదేవి, కీర్తి, విజ్జి, శ్యామల, కృష్ణవేణి వీళ్ళందరూ ఇక్కడ మరి నించున్నారు సైడ్కి. ఇంకా ఇక్కడ బ్లూ షర్ట్లో మా మరిది గారు, సురేంద్ర, నితిన్, అందరూ ఒక గ్రూపులుగా విడిపోయి అక్కడక్కడ అంతా మా వాళ్ళే. ఈయన సాంబయ్య ఏలూరులో ఉంటారు, మా హస్బెండ్ వాళ్ళ మేనత్త గారు అల్లుడు అనమాట. వాళ్ళు ఏలూరు నుంచి వచ్చారు. ఇలా ఏలూరు నుంచి, విజయవాడ నుంచి, కొత్తూరు నుంచి చాలామంది వచ్చారండి బంధువులు. ఎందుకంటే మా నాగరాజుకి ఒక్కతే అమ్మాయి. వాళ్ళు అందరి మ్యారేజెస్కి ఫంక్షన్స్కి అటెండ్ అవుతారండి మెడ్రాస్ నుంచి. సో అందరూ వచ్చారు అమ్మాయి పెళ్ళికి. ఇంకా స్టేజ్ పైన కేక్ కటింగ్ సెరిమనీ అవుతుంది. సోఫియా లెహంగా చాలా బాగుందండి. ఆనియన్ పింక్ కలర్ లెహంగా చాలా చక్కగా ఉంది. హెవీ వర్క్తో ఫుల్ స్లీవ్స్, చాలా బాగుంది లెహంగా. ఇంకా అబ్బాయి వచ్చేసి క్రీమ్ కలర్ షేర్వానీ లాగా వేసుకున్నాడు. చాలా బాగుంది. ఇద్దరు డ్రెస్సెస్ చాలా అందంగా ఉన్నాయి. మా డీజే స్టార్ట్ అయింది, మ్యూజిక్. ఇంకా మా అర్జున్ బాబు ఉత్సాహం చూడండి. మ్యూజిక్ అంటే ఎంత ఇష్టమోనండి నాకండి. అసలు డాన్స్ అనేది రాదు, నేను ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు మా మనవాళ్ళ కోసం నేను కొన్ని స్టెప్స్ వేస్తున్నానండి. అంటే వాళ్ళకి ఉత్సాహం తెప్పించడానికి అనమాట. ఉత్తి చేతులతోనే. అదిగోండి నేను ఎట్లా ఆడుతుంటే అట్లా ఆడుతున్నాడు చూడండి. పిల్లలకి ఇష్టం కదా మ్యూజిక్ అంటే. సూట్ వేసుకున్నాడు మా అర్జున్ ఆ రోజు.
రిసెప్షన్కి. ఇంకా మేమందరం ఫ్యామిలీ ఫోటో కోసం స్టేజ్ పైనకి వచ్చేసాము. ఇక్కడ ఇంకొందరు బంధువులు ఫోటో తీసుకున్న తర్వాత ఇది మా ఫ్యామిలీ ఫోటో. సోఫియానేమో అర్జున్ ఎత్తుకుంది. ఇలా అనమాట. చాలా చక్కగా జరిగిందండి రిసెప్షన్. మేమైతే అందరం బాగా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే మా బంధువులు మేము ఇంతమంది గ్రూప్ కదా, గ్రూప్గా వెళ్ళినందుకు చాలా చక్కగా ఎంజాయ్ చేసాం వెడ్డింగ్ అంతా. ఇక అక్కడ ఫొటోస్ అవి అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే డైనింగ్ హాల్ సెటప్ కూడా చాలా సూపర్గా ఉందండి. వాళ్ళు కేటరర్స్ ఏంటంటే మేము వెళ్ళే లోపే చక్కగా మొత్తం అరేంజ్మెంట్ చేసి పెట్టారు. అరిటాకు పైన భోజనం చాలా బాగుంటుంది కదా. అరిటాకులు వేసి వాటర్ బాటిల్స్ అన్నీ రెడీగా పెట్టారు. ఇంకా తర్వాత అన్నీ సర్వ్ చేస్తున్నారు. మెనూ కూడా చాలా బాగుంది. మటన్ బిర్యానీ, చికెన్ కుర్మా, చికెన్ ఫ్రై, రోటీ, రైతా, ఇంకొక 2 కర్రీస్, స్వీట్ అన్నీనమాట. ఫుడ్ అందరం వరుసగా కూర్చొని మాట్లాడుతూ ఫుడ్ కూడా పెళ్లి భోజనం కదా, చక్కగా ఎంజాయ్ చేసాము. ఇంకా వీళ్ళందరూ ఎవరు బంధువులు అనుకుంటాను. చాలా రోస్ ఉన్నాయి. చాలా పెద్ద హాల్ అండి ఇది. దాదాపు ఒక 7-8 రోస్ ఒకేసారి చాలామంది తినడానికి చాలా చక్కగా ఉంది ఏర్పాటు. నేను అనురాధ కొత్తూరు నుంచి వచ్చింది, మా ఫ్రెండ్, అంటే అందరికీ ఫ్రెండ్, నాకు కూడా ఫ్రెండ్. ఇంకా వీళ్ళంతా మా వాళ్ళు. అచ్చమ్మ, నవ్య, లక్ష్మి, వీళ్ళేంటో మా లక్ష్మి వాళ్ళ అబ్బాయి, అచ్చమ్మ వాళ్ళ అబ్బాయి, దీన్ని సురేంద్ర తమ్ముడు నాగేంద్ర, కీర్తి ఫ్యామిలీ, కీర్తి, సాయి, బుడ్డోడు, అంతా మా వాళ్ళేనండి. ఎక్కడ చూసినా మా వాళ్ళే ఉన్నారండి. లావణ్య, సురేంద్ర, శ్రీదేవి. ఇంకా వీళ్ళకి ఇంకా వడ్డింపు స్టార్ట్ కావలేదు. ఇతను కూడా మా మరిదేనండి, కజిన్, మా హస్బెండ్ కజిన్. మా ఆడపడిచేదో జోక్ చేస్తుంది. భోజనం ప్లేట్లో ఏం లేదు, మమ్మల్ని వీడియో ఎందుకు తీస్తున్నావు అని అడుగుతుంది. ఇంకా ఇది నా ప్లేట్ అనమాట. స్వీట్ ఖీర్ చాలా బాగుందండి, నాకు నచ్చింది. ఒక 2 కర్రీస్, రైతా, రోటీ, ఇది చెప్పాను కదా ఇంతకుముందు మెను. చాలా బాగుంది, టేస్టీగా ఫుడ్. అంటే ఫుడ్ టేస్టీ కంటే ఆ వాతావరణము, ఆ యాంబియన్స్, మా వాళ్ళంతా కలిసి ఉండడము సరదాగా, దానివల్ల ఆ సంతోషం వేరేనండి. దాంతోపాటు ఫుడ్ కూడా టేస్టీగా ఉంది. అబ్బి చూడండి కూర్చొని రవళి కొద్దిగా తినిపిస్తుంది అనమాట. మా అర్జునేమో కిందికి దిగిపోతానని ఒకటే గొడవ. చూడండి, వయసు కొద్దిగా తినిపిస్తుంది. ఇంకా మా భోజనాలు అయిన తర్వాత హాల్ బయటికి రాగానే లాస్ట్ ఫినాలే ఐస్ క్రీమ్తో అనమాట. అందరము ఐస్ క్రీమ్ తీసుకుని బయట కొద్దిసేపు నించొని అందరం కబుర్లు ఆడుకున్నాం. ఇక్కడ పాన్ కూడా ఉందండి, నేను తీసుకోలేదు, మా వాళ్ళు కొందరు తీసుకున్నారు. తర్వాత కట్ ఫ్రూట్. దీంతో మా పెళ్ళి భోజనం కంప్లీటెడ్.